Hello all, welcome to Kamala Signature. Happy New Year to all of you అండి. 2025 మీ అందరికీ చాలా బాగుండాలని ఆశిస్తూ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. 2025 యాక్చువల్గా టోటల్ డిజిట్స్ కలిపితే 9 వస్తుంది. సో 9 ఈజ్ ద లక్కీయెస్ట్ నెంబర్. సో అందరికీ కూడా ఈ ఏడాది చాలా బాగుంటుందని ఆస్ట్రాలజర్స్ చెప్తున్నారు. లెట్ us hope the best. ఓకే, ఈ ఎపిసోడ్కి వస్తే ఈరోజు నేను శారీ వెరైటీస్ ఇన్ ఇండియా అని టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే యాక్చువల్గా ఇక్కడ మా అమ్మాయి ఫ్రెండ్స్ అంతా ఉన్నారండి, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళును. అంటే మీరు శారీ వెరైటీస్ అసలు ఎన్ని ఉన్నాయి ఇండియాలో, వాటి డిఫరెన్సెస్ ఏంటి. మా మమ్మీ శారీస్ కట్టుకోమంటుంది, కానీ మాకు అది చాలా కట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో వెరీ రేర్లీ వీ వేర్ ద శారీస్ అని అంటూ ఉంటారు అనమాట. కానీ మిమ్మల్ని చూసాక వీ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ శారీస్ చాలా బాగుంటాయి, మంచి మంచి వెరైటీస్ మీరు చెప్తున్నారు, చూపిస్తున్నారు. సో కొంచెం ఇంకా డీటెయిల్గా చెప్పండి, ఎలా టెక్స్చర్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ అడిగారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ చేస్తున్నానండి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ పిల్లలు చాలామంది అడిగారు నన్ను. సో ఇక్కడ మా డాటర్ కూడా ఉందండి, తను కూడా కూర్చుంది చూస్తుంది. షీ విల్ బి ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్. మీకేమైనా కూడా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు. ఓకే, లెట్ మీ స్టార్ట్ ద ఎపిసోడ్. శారీ వెరైటీస్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ నేను ఇందిరాగాంధీ గారి ఫోటో పెట్టానండి, తర్వాత రేఖ ఫోటో పెట్టాను సెలబ్రిటీస్లో. ఇందిరాగాంధీ గారు ఈ జనరేషన్ వాళ్ళకి అంత బాగా తెలియపోవచ్చు. ఆవిడ ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. ఆవిడ 15 years పైన చేశారు. అసలు ఐరన్ లేడీ అంటారు ఆవిడ యాక్చువల్గా కాశ్మీరీ అండి బై బర్త్. షీఈ్ ఎ కాశ్మీరీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి డాటరు. బట్ బీయింగ్ ఏ కాశ్మీరీ లేడీ, షీ వాజ్ ఆల్వేస్ ఇన్ శారీ ఆల్ ద టైమ్. అది ఆవిడలో ఉన్న స్పెషాలిటీ. ఆవిడ మంచి పొలిటికల్ లీడర్ అయ్యింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యింది. మన కల్చర్ని రిప్రజెంట్ చేయాలని ఆ వర్క్ కూడా ఆవిడ శారీలోనే వెళ్ళారండి. యాక్చువల్గా నేను కెనడాలో ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా కొలీగ్ రష్యన్ లేడీ అడిగింది, ఓకే నా ఫొటోస్ ఏవేవో చూస్తోంది ఫేస్బుక్లో, చూసి నా శారీ ఫొటోస్ చూసి చాలా బాగున్నావు కమలా శారీలో, వై ఆర్ యూ వేరింగ్ ప్యాంట్ అండ్ షర్ట్ టు ద వర్క్ అని అడిగింది. వై డోంట్ యూ కమ్ ఇన్ శారీ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ యువర్ కల్చర్ అంది. కరెక్ట్ కదా అనిపించింది నాకు కూడా. కానీ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే, మనం నడుస్తుంటే అందరి అట్రాక్షన్ మన మీద ఉంటుంది, ఫోకస్ మన మీద ఉంటుందని భయం కొద్దీ అలా అందరూ తల తిప్పి చూడడం ఇష్టం లేక మనం ఇలాగా ఈ నార్త్ అమెరికాలో వెస్ట్రన్ వేర్ వేసుకుని తిరుగుతున్నాం. కానీ బట్ ఎవ్రీవన్ లైక్స్ శారీస్ అండి. సో లాట్ ఆఫ్ శారీ లవర్స్ ఆర్ దేర్ ఇన్ నార్త్ అమెరికా. ఓకే, సో ఇప్పుడు రేఖ సెలబ్రిటీ అయ్యుండి ఆవిడ ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా శారీసే. ఇంత మంచి మంచి శారీస్ కట్టుకుంటుందంటే ఐ అడ్మైర్ హర్ టేస్ట్ అన్నమాట. ఇప్పటికొచ్చి ఆవిడ శారీస్లోనే మంచి మంచి శారీస్లో వస్తుంది. ఓకే, ఇంకా విచ్ శారీస్ ద బెస్ట్ వన్ టు వేర్, హౌ టు ఐడెంటిఫై ద కంచి సిల్క్. బెస్ట్ వన్ టు వేర్ అంటే అఫ్ కోర్స్ ఎవ్రీవన్ నోస్ కంచి పట్టు చీర కట్టుకుంటే దాని అందం వేరే లేదు. ఇదిగో ఇప్పుడు కూడా నేను ఈ కంచిపట్టు చీరనే కట్టుకున్నాను. ఇది గాయత్రి రెడ్డి సైనిక్పురిలో ఉందండి వాళ్ళ షాపు. ఆవిడ క్వాలిటీ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆవిడ దగ్గర కొన్నాను మా అమ్మాయి వెడ్డింగ్ అప్పుడు. ఐ థింక్ అరౌండ్ 15,000 to 20,000 రేంజ్లో ఉందండి. బట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ క్వాలిటీ అన్నమాట. ఇది ప్యూర్ క్వాలిటీ అని ఎలా చెప్పగలవు? ఇక్కడ ఇలాగా కొంతమంది అంటారు, ఇలాగా ఎడ్జెస్ చూసారా, ఇక్కడ ఇలా బార్డర్ ఇలాగా జాయింట్ వస్తే ఇలాగా అది ప్యూర్, లేకపోతే ఇలాగ ఏవో రకరకాలు చెప్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద వే టు చెక్ ద అది మంచి క్వాలిటీ కంచిపట్ట కాదా అన్నది. ఒక ఎపిసోడ్ చూసారండి, రాణి సిల్క్ నాగోల్లో ఒక ఆవిడ మంచి ఎపిసోడ్ చేశారు కంచిపట్టు చీరల్ని. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఇమిటేషన్ వచ్చేస్తున్నాయి, 2000కే చీరలు వచ్చేస్తున్నాయి. అచ్చు కంచిపట్టు చీరలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి. యాక్చువల్గా 2000కి వచ్చేస్తున్నాయి. తర్వాత సెమీ వస్తున్నాయి. అంటే సెమీ అంటే ఒక సిల్క్ థ్రెడ్, ఒక కాటన్ థ్రెడ్ ఉంటుంది. అవి చీప్గా 3-4 వేలకు వచ్చేస్తున్నాయి. ఇంకా మరి కంచిపట్టు చీరల్ని కరెక్ట్ నాకు ప్యూర్ వెరైటీ ఆఫ్ కంచిపట్టు చీర కావాలి, ఎలాగా జడ్జి చేయడం అంటే అంతా చాలా మోసాలు జరుగుతున్నాయి కదండి ఈ రోజుల్లో. అందువల్ల కొంతమంది ఏం చెప్తారంటే, ఆ బటర్ఫ్లై అనే లోగో ఉన్న సిల్క్ సర్టిఫైడ్ అనే మార్క్ చూసి కొనేసుకోవచ్చు అంటారు. అది కూడా ఒకే స్టిక్కరే కదా, అది వాళ్ళే అంటించవచ్చు. కానీ దాని మీద రాణి సిల్క్స్ ఆవిడ ఒక చెప్పారు మెయిన్ క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే ఆ షాప్ పేరు రావాలి.
మీరు ఏ షాప్లో అయితే కొంటున్నారో కంచిపట్టు చీర ఆ షాప్ పేరు మీకు కనబడాలి. అప్పుడే వాళ్ళు సిల్క్ సర్టిఫైడ్ మెంబర్షిప్ తీసుకుని ఉండాలి, వాళ్ళ సర్టిఫికేషన్ నిజమై ఉండాలన్నమాట. సో ఆ క్యూఆర్ కోడ్ ఒకటి చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొక బర్నింగ్ టెక్నిక్ చెప్పారు. అంటే ఒక థ్రెడ్ తీసుకుని దీంట్లోంచి దాన్ని బర్న్ చేస్తే వెంట్రుక కాలిన వాసన వస్తుందిట. ప్యూర్ కంచి అంతే. అసలు యాక్చువల్గా కంచిపట్టు చీరలు ఎలా చేస్తారో మీకు తెలుసా? ఇప్పుడు సిల్క్ వామ్ అని పట్టుపురుగని ఉంటుందండి, అది మల్బరీ ఆకుల మీద ఫీడ్ చేస్తారు. దాన్ని చేసి అది ఇప్పుడు మన బటర్ఫ్లై లాగా అది ఏంటంటే గొంగళి పురుగు చుట్టూ కక్కుని పెట్టుకుంటుంది కదా, అదే టైప్లో ఈ సిల్క్ వామ్ ఏం చేస్తుందంటే ఒక కక్కుని పాపం తన ప్రొడక్షన్ కోసం రెస్ట్ తీసుకోవడానికి ఒక హౌస్ లాగా కక్కుని చేసుకుంటుంది. అదే సిల్క్ థ్రెడ్ అన్నమాట. ఆ సిల్క్ థ్రెడ్ కోసం దాన్ని వేడి నీళ్ళల్లో బాయిల్ చేసి, అంటే పట్టుపురుగుల్ని వేడి నీళ్ళల్లో బాయిల్ చేసి ఆ సిల్క్ థ్రెడ్ తీసి ఆ సిల్క్ థ్రెడ్ తోటి కంచిపట్టు చీరలు తయారు చేస్తారు. కానీ నాకు ఒకటి అర్థం కావాలి, ఇది చాలామందిని అడుగుదాం అనుకుంటున్నాను మన ప్రవచనాలు చెప్పేవారిని. మన పట్టు చీరల్ని పూజల్లోనూ ఎంతో పవిత్రంగా కన్సిడర్ చేస్తారు. పట్టు చీర మడి అంటారు. మడి కట్టుకోలేకపోతే కనుక కంచిపట్టు చీర కట్టేసుకుంటే ఏదైనా ముట్టుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అంత పవిత్రత ఈ పట్టు చీరలకి పెట్టారు కదా. బట్ ఇవి ఒక జీవిని హింసించి వచ్చాయి అంటే, ఒక పాపం వాటిని పట్టుపురుగుల్ని వేడి నీళ్ళలో బాయిల్ చేసి చంపేసి ఆ థ్రెడ్ తీస్తున్నారండి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు పురాణాల్లో కూడా ఈ పట్టు పీతాంబరాలకి ఎంతో వాల్యూ ఉంది అని నాకు అర్థం కాలేదు. అది ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఇంకా నెక్స్ట్ దానికి వస్తే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమిటేషన్, సెమీ అండ్ ప్యూర్ కంచి? సింగిల్ వార్ప్, డబుల్ వార్ప్. ఓకే, ఇమిటేషన్ ఇందాక చెప్పాను కదా, 2000 రూపాయల్లో ఇలాగే ఉంటుంది. మీరు షాప్కి వెళ్తే ఇచ్చేస్తారు కంచిపట్టు చీరని. అది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న షాప్స్లో ఏంటంటే రేటుని బట్టి మీరు క్వాలిటీని కొంత జడ్జి చేయొచ్చండి. క్వాలిటీ కమ్స్ ఆల్వేస్ విత్ రేట్. సో కంచిపట్టు చీర అంటే ప్యూర్ అయితే మినిమం 10,000 లేనిదే మనకి ప్యూర్ రాదు. సో బిలో 10,000 ఉంది అంటే అది ఏదో ఇమిటేషన్ పట్టుమాట. అదేమిటంటే ఇలాగా వాళ్ళు ఈ సిల్క్ థ్రెడ్, ఇప్పుడు జరీ ఉంది కదండి, ఇప్పుడు ఈ కంచిపట్టు చీరలు ఎలా నేస్తారంటే సిల్క్ థ్రెడ్, సిల్క్ వామ్ నుంచి తీసుకున్న థ్రెడ్ ఒకటి ఉంటుంది, ఒక పోగు ఇటు మళ్ళీ అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి వేస్తూ నేస్తారు. వేసి జరీతోటి ఆ సిల్క్ థ్రెడ్ మీద జరీ కోటింగ్ ఇచ్చి బార్డర్ వస్తుంది. ఇది గోల్డ్ జరీ కానీ వెండి జరీ కానీ, అంటే సిల్వర్ జరీ ఆర్ గోల్డెన్ జరీ. అంటే గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ కాదు. సో కొంచెం 1 గ్రామ్ గోల్డ్ అని అనుకోండి, ఏదో సమ్ క్వాలిటీ గోల్డ్ జరీ అన్నమాట. వాళ్ళకి గోల్డ్ జరీ ఉంటుంది, క్వాలిటీ గోల్డ్ జరీ. అది సిల్క్ థ్రెడ్ మీద వేస్తే అది ఎక్కువ రోజులు షైనింగ్గా ఉంటుంది. ఇది సిల్క్ థ్రెడ్ మీద వేసిన జరీ. ఓకే, అదే ఇప్పుడు సెమీలోను ఇమిటేషన్లోను ఏంటంటే పాలిస్టర్ వాడతారు. ఈ సిల్క్ థ్రెడ్ కొంచెం పాలిస్టర్ థ్రెడ్ కూడా అలాగే అనిపిస్తుంది. పాలిస్టర్ థ్రెడ్ వాడి దాని మీద జరీ కోటింగ్ ఇస్తే అది ఎక్కువ రోజులు నిలవదు, ఎక్కువ రోజులు షైనింగ్ ఉండదు. సో అలాంటివి నేనైతే ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉండేవాళ్ళు మనం రేర్గా కడతాం, ఫంక్షన్లు కడతాం కాబట్టి ప్లీజ్ డోంట్ బై ఇమిటేషన్స్ కంచిపట్టు ఆర్ సెమీ కంచిపట్టు. ఓకే, ఆల్వేస్ గో ఫర్ ప్యూర్ కంచిపట్టు. ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ బయింగ్, మీరు కంచిపట్టు చీర కొనుక్కోవాలి అనుకుంటే మంచి రేట్ పెట్టండి. మినిమం 15,000 టు ఇంకా ఎనీ యాజ్ పర్ యువర్ అఫోర్డబిలిటీ. ఓకే, సో అప్పుడు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మీరు మీ పిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ చేసేయచ్చు. అలాంగ్ విత్ ద జ్యువెలరీ యూ కెన్ గివ్ ద శారీస్ ఆల్సో నవ్ డేస్, బికాస్ చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి శారీస్. సో మనం బాగా ఓల్డ్ ఏజ్ ఒక అరౌండ్ 80 అలా వచ్చాక యూ కెన్ గివ్ ఆల్ యువర్ శారీస్ టు యువర్ డాటర్ ఆర్ డాటర్ ఇన్ లవ్ who are grandkids. So whatever, whomever you like. Okay, so అందువల్ల మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ లైక్ గోల్డ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ కంచిపట్టు శారీస్ ఆల్సో. ఓకే, ఇఫ్ యూ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇంకా స్టేట్ వైజ్ వద్దామండి. యాక్చువల్గా మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ఈచ్ స్టేట్కి వాళ్ళ స్పెషాలిటీ, ఒక స్పెషల్ శారీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంచిపట్టు ఉందంటే తమిళనాడుకి సింబాలిక్గా చెప్తారు. అలాగా ఇప్పుడు ఫస్ట్ మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏం వెరైటీస్ ఉన్నాయి?
మంగళగిరి, ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి. మంగళగిరి ఎక్కడుంది? మంగళగిరి విజయవాడకిను గుంటూరుకి మధ్యలో ఉందండి. అక్కడ మంగళగిరి శారీస్ చాలా బాగా చేస్తారు. ఆ శారీస్ ఏంటంటే స్పెషాలిటీ, ఇండియాలో కొంచెం వెదరు సమ్మర్లోనూ అక్కడ మోస్ట్లీ వేడిగానే ఉంటుంది కదా. సో ఈ కంచిపట్టు చీరలు కట్టుకోలేని వాళ్ళు మంగళగిరి ప్యూర్ సిల్క్ శారీస్ కట్టుకుంటే కూడా కొంచెం వాటిల్లో కొంచెం కాటన్ థ్రెడ్ మిక్స్ అవుతుందండి. అంటే ఇప్పుడు చెప్పాను కదా, వర్టికల్గా ఒక థ్రెడ్, హారిజాంటల్గా ఒక థ్రెడ్ వేసి నేస్తారు కదా. ఆ వేసేటప్పుడు కొంత మిక్స్, అంటే 70% సిల్క్, 30% కాటన్ అలా ఉంటుంది మంగళగిరిలో మోస్ట్లీ. సో అప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మీకు. సో అందుకని కొంతమంది మంగళగిరి సిల్క్ శారీ లవర్స్ ఉంటారు. సో ఆ మంగళగిరి శారీ నేను వెరైటీస్ మీకు చూపిస్తాను. ప్రతి స్లైడ్కి ఆ చీర, నా దగ్గర ఉన్న చీరల్లో చూపిస్తాను మంగళగిరి అంటే ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ ధర్మవరం. ఇది ధర్మవరం ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా, అంటే ఓల్డ్ యాంటిక్ స్టైల్లో ఉంటుందండి. ఆ బార్డర్స్ అవి కూడా యూత్ కట్టుకుంటే ఏదో రెట్రో స్టైల్లో ఉన్నట్టు బాగుంటుంది అన్నమాట. సో ధర్మవరం. ఉప్పాడ, ఇది లైట్ వెయిట్ శారీస్ అండి. ఉప్పాడ అసలు శారీ వెయిట్ భరించలేని సన్నగా ఉండేవాళ్ళు, వీక్గా ఉండేవాళ్ళు, ఐ సజెస్ట్ ఉప్పాడ శారీస్ అన్నమాట. వాళ్ళకి అసలు శారీ కట్టుకున్నామా లేదా అన్నట్టు ఉంటాయి ఉప్పాడ శారీస్. బాగుంటాయి, చాలా ఎలిగెంట్గా ఉంటాయి. ఇంకా వెంకటగిరి, నేను పర్సనల్గా వెంకటగిరి శారీ లవర్ అండి. చాలా బాగుంటాయి. ఎందుకు అంటే వెంకటగిరికి వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే 10,000లోనే అసలు కంచిపట్టు చీరల్లా కనిపిస్తాయి అవి. 10,000 రూపీస్ పెట్టి వెంకటగిరి 12,000 అలా మ్యాక్స్ అలా పెట్టారనుకోండి, ఆ 12,000 చీర మీకు కంచిపట్టు చీర లుక్ ఇస్తుంది. పైగా ఆ కంఫర్ట్, ఆ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి వెంకటగిరి. ఐ డోంట్ నో, లైక్ నేను కొన్న వాళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంది. సో అది వెంకటగిరి. నెక్స్ట్ కుప్పడం, చీరాల దగ్గర ఉంది. చీరాల కాటన్ శారీస్ అని చాలా ఫేమస్ కదా. ఆ చీరాల దగ్గర కుప్పడం శారీస్, కుప్పడం అనే ఊరిలో ఈ కుప్పడం శారీస్ తయారు చేస్తారు. కుప్పడం కూడా కొంచెం బడ్జెట్, అంటే బడ్జెట్ అంటారండి వీళ్ళంతా ఇండియాలో. అంటే బడ్జెట్ అంటే బిలో 6,000 అయితే మిడిల్ క్లాస్ కొనగలరు, వాటిని బడ్జెట్ శారీస్ అంటున్నారు. బిలో 10,000, బిలో 6,000 అలా అయితే. సో ఈ కుప్పడం శారీస్ బడ్జెట్ రేంజ్లో ఉంటాయి. 6,000కి సిల్వర్ జరీ బాగా ఉంటుంది, దాంతో మంచి షైనింగ్గా బాగుంటాయి. బడ్జెట్లో కుప్పడం శారీస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ కలంకారీ, ఇది మనకి తిరుపతి దగ్గర కాళహస్తి అని ఊరుందండి. ఆ కాళహస్తిలో ఈ పెన్ కలంకారీ ఇవి డిజైన్స్ చేస్తారు, చాలా బాగా చేస్తారు శారీస్. అదేంటంటే పాలల్లో నానబెట్టి శారీని తీసి దాని మీద ఆర్ట్ లేడీసే వేస్తూ ఉంటారు, లేడీస్ జెంట్స్ అన్నమాట. సో ఆర్టిస్టులు వాళ్ళు యాక్చువల్గా మహాభారతం, రామాయణం అలాంటి వాటిల్లో ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా శారీస్ మీద డ్రా చేస్తారు. అది కలంకారీ వర్క్. సో అది కలంకారీ శారీస్. సో ఈ చీరలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ శారీస్ నేను ఒక్కొక్కటి చూపిస్తాను. మంగళగిరి అంటే ఎలా ఉంటుంది అంటే, ఇది ఇలాగా టిపికల్ కొంచెం స్మూత్గా చక్కగా మీకు బాడీ హగ్గింగ్ లాగా, మైసూర్ సిల్క్ శారీస్ లాగా కొంచెం ఒంటికి పట్టినట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే కాటన్ థ్రెడ్ మిక్స్ అయింది కదా, కూల్గా కూడా ఉంటుంది. సిల్క్ అండ్ కాటన్ 70% సిల్క్ అండ్ 30% కాటన్ ఉంటుంది మోస్ట్లీ. సో బార్డర్స్ అయితే వాటికి ఒక స్టైల్ ఆఫ్ బార్డర్స్ ఉంటుంది. ఇదిగో ఇలాగా టిపికల్ మంగళగిరి శారీ ఇలా ఉంటుందండి. ఇది అరౌండ్ 5,000 to 7,000 అలా ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో రకరకాలుగా వాళ్ళు మంగళగిరి శారీస్ అన్నీ ఒకటే టిపికల్ స్టైల్లో ఉంటే కనుక బోర్ కొడుతుంది. కాబట్టి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సో ఈ మంగళగిరి శారీ మీద బాంధనీ ప్రింట్స్ లాగా, నెక్స్ట్ లెహరియా స్టైల్లో అలాగే రకరకాల ప్రింట్స్, కలంకారీ ప్రింట్స్ కూడా తీసుకొచ్చి ఇలాగా ప్రింట్ చేయడం, అలా రకరకాలు చేస్తున్నారండి. కలంకారీ వాళ్ళ చేత పెయింట్లు వేయించి మంగళగిరి శారీస్ మీదే అలా దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట ఈ బోటిక్స్ వాడంతా. సో ఇప్పుడు యాక్చువల్గా ఏది మంగళగిరి శారీ, ఏది కలంకారీ శారీ అని కూడా మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఓకే, సో బట్ అంటే ఫ్యాబ్రిక్ మంగళగిరి, దానిపైన ఇలాగా ప్రింట్స్, రకరకాల బాందిని ప్రింట్స్ అని, బాందిని వేయిస్తారు, యాక్చువల్గా బాందిని చేయిస్తారు. సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది లక్కీ మిస్ సమ్మర్లో ఇది 2,500కి వచ్చిందండి. చాలా బాగుంది చీర. ఇది కూడా మంగళగిరి. ఓకే, నెక్స్ట్ వస్తే ధర్మవరం. ధర్మవరం యాక్చువల్గా నా చీర ఇండియాలో ఉండిపోయిందండి. సో ఐ కెనాట్ షో ఇట్. ఉప్పాడకు వద్దాం.
ఉప్పాడ యాక్చువల్గా చెప్పాను కదా, లైట్ వెయిట్, ఇది బ్యూటిఫుల్గా ఉందండి. ఇది జస్ట్ 4000 సంథింగ్ ఆ రేంజ్లోనే వచ్చేసింది. చాలా చీప్, 3000 అనుకుంటా, 3500 అలాగా. చాలా ఈ చీరలు చాలా బాగుంటాయండి, లైట్ వెయిట్ చాలా ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఉప్పాడ చీరలు. నెక్స్ట్ నా ఫేవరెట్ చెప్పాను కదా, వెంకటగిరి అని. ఇదిగోండి, చూసారా, అచ్చు కంచుపడి చీరలా ఉంది చూడ్డానికి. బట్ ఇది ఐ బాట్ దిస్ ఫర్ అరౌండ్ 8 to 10,000 లోపలే వచ్చేసింది. అలా అని క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ అండి. ఇది మగ్గం మీద నేసిన చీరే, నేను డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గరికి కొన్నాను. సో ఇవి ఏంటంటే మనకి లో బడ్జెట్లో, అంటే బిలో 10,000 కొనుక్కోవాలి అనుకుంటే బెటర్ గో ఫర్ వెంకటగిరి. మీకు కంచి బిలో 10,000 మంచి క్వాలిటీ రాదు. ఓకే, ఇది 10, 12 ఆ రేంజ్లో మీకు మంచి క్వాలిటీ కావాలి, ప్యూర్ మగం మీద నేసిన ఇది శారీ కావాలి అనుకుంటే కనుక ఇలాగా వెంకటగిరి చీరకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ కుప్పడం. నేను చెప్పాను కదా, సిల్వర్ జరీ గోల్డ్ జరీతోటి చాలా ఎలిగెంట్గా లైట్ వెయిట్. ఇది కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయండి, 6,000 అలాగా. సో ఇది ఇలా ఉంటాయన్నమాట కుప్పడం శారీస్. పైన కొంచెం కాటన్ శారీ లాగా, కింద జరీ బోర్డర్ తోటి పెద్ద పెద్ద బోర్డర్స్ ఉంటాయి. సిల్వర్ జరీ ఉంటుంది, గోల్డ్ జరీ ఉంటుంది. అంటే ఇవన్నీ సిల్వర్ గోల్డ్ జరీ అంటే అవి ప్యూర్ సిల్వర్ ప్యూర్ గోల్డ్ కాదండి. అవి జస్ట్ దే యూజ్ దట్ టర్మినాలజీ అన్నమాట. ప్యూర్ గోల్డ్ కంచి చీరలో వేసి చేస్తున్నాము, ఇలాగా 2 గ్రాములు గోల్డ్ వేసాము అది అంటారు. హై అండ్ శారీస్లో 1 lakh శారీస్లోను వాటిలోను ఆ జరీ థ్రెడ్కి మేబీ దే ఆర్ యూజింగ్ సమ్ ప్యూర్ గోల్డ్. కానీ అది కూడా ఇప్పుడు బ్యాన్ చేశారు అంటున్నారు, అలా వాడకూడదు అని. ఎందుకంటే గోల్డ్ చాలా ప్రీషియస్ అయిపోతుందని చెప్పేసి అదొక న్యూస్ వచ్చింది. కానీ బట్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ వీ డోంట్ నో. బట్ జనరల్గా అయితే గోల్డ్ మామూలు 10, 20, 30, 40 వేల రూపాయల చీరలోను వాటిలోను గోల్డ్ ఉండదండి. ఓకే, ఇంకా నెక్స్ట్ స్టేట్కి వెళ్దాము. సో ఇప్పుడు ఇంకా తెలంగాణ స్టేట్కి వస్తే దాంట్లో ఈ వెరైటీస్ ఉంటాయండి, ఈ శారీ వెరైటీస్ ఇక్కడ తయారు చేస్తారు. పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల్, ఖాదీ సిల్క్, జూట్ పట్టు, ఖాదీ కాటన్, పెన్కలంకారీ. ఇప్పుడు ఈ పోచంపల్లి ఎక్కడుందంటే జస్ట్ ఇంకా హైదరాబాద్లో మధ్య అయిపోయినట్టు ఉంటుంది. అది నాగోల్ తర్వాత పోచంపల్లి ఏరియా వస్తుంది. సో ఆ పోచంపల్లిలో అంతా పోచంపల్లి శారీస్ అంటే ఇలా ఉంటాయన్నమాట. వీటికి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్స్, ఇలాగా ఎలిఫెంట్లు ఇలాగా ఈ టైప్లో ఉంటుంది. వాళ్ళ శారీస్ అన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్తో వస్తాయి. చూసారా, ఇప్పుడు ఇది ఇలా ఎలిఫెంట్ ఉంది కదా, ఈ టైప్ టిపికల్ పోచంపల్లి ఈ డిజైన్స్తో ఉంటాయి. మోస్ట్లీ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కంచిపట్టికి పోచంపల్లికి తేడా ఏంటి అంటే వీళ్ళు సిల్క్ థ్రెడే వాడతారండి, వీళ్ళ మగ్గాలు డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్, ఇప్పుడు పోచంపల్లి సిల్క్ థ్రెడ్ వాడతాయి, కంచి సిల్క్ థ్రెడే, గద్వాలు సిల్క్ థ్రెడే. కానీ వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక వీటిల్లో వాడే మగ్గం డిజైన్ వాళ్ళకి ఒక షీట్ లాగా ఉంటుంది అన్నమాట. ఒక ప్లాస్టిక్ షీట్కి ఇలాగా హోల్స్ ప్యాటర్న్స్ అన్ని డిజైన్స్ పెట్టేసి ఉంటాయి. వాళ్ళకి ఒక బోర్డు లాగా ఉంటాయి. ఆ బోర్డులు పెడితే ఆ టైప్ ఆఫ్ డిజైనే వస్తుంది. టిపికల్ పోచంపల్లి అంటే ఈ డిజైన్స్ ప్యాటర్న్సే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఆ ప్యాటర్న్ ఉపయోగిస్తే అది పోచంపల్లి శారీ అని తెలుస్తుంది అన్నమాట. కంచికి స్పెసిఫిక్ డిజైన్స్ ఉంటాయి. అలా డిజైన్ బట్టి మనం చెప్పచ్చు అది కంచి పట్టు చీర, పోచంపల్లి చీర అన్నది చెప్పచ్చు. అంతేకాకుండా ఈ సిల్క్ ప్యూర్ సిల్క్ వాడి ఇంకా వేరే కాటన్ మిక్స్ లేకుండా ఉంటే ప్యూర్ సిల్క్ శారీ అని చెప్తారు. దాన్ని బట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. కాటన్ మిక్సర్ అయితే కొంచెం సెమీస్ లాగా నేను చెప్పినట్టు వస్తాయి, కొంచెం లో బడ్జెట్ రేంజ్లో వస్తాయి. సో ఈ పోచంపల్లి శారీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇదిగో ఇవి మీరు ఇప్పుడు ముట్టుకుని చూస్తే కంచిపట్టు చీరల్లాగే అనిపిస్తాయి ఇవి కూడా. అంటే కంచి వీళ్ళు కూడా సిల్క్ థ్రెడే వాడతారు కాబట్టి ఎటు వచ్చి డిజైన్స్ డిఫరెంట్, మగ్గాలు డిఫరెంట్. వీళ్ళ మగ్గాలు వేరే డిజైన్స్లో ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉండే డిజైన్ బోర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతే. సో ఇది ఒక పోచంపల్లి శారీ అండి. ఈ పోచంపల్లి శారీస్లోనే
రకరకాల ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇప్పుడు మోడర్న్గా వస్తున్నాయి. దాంట్లో కూడా వాళ్ళు ఒకటే స్టీరియో టైప్ అంటే ఎవరు కొనటం లేదని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక పోచంపల్లి చీర కొని ఆపేస్తే ఇంకా బాగుంటుంది కదా. అందుకని దే ఆర్ ఆల్సో ట్రయింగ్ కొంచెం క్రియేటివ్గా రకరకాల డిజైన్స్ పెట్టడానికి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి నారాయణపేట్ చీర రైట్ నో ఐ డోంట్ హ్యావ్ హ్యాండీ అండి, అది ఇండియాలో ఉంది. నెక్స్ట్ గద్వాల్ చీర. గద్వాల్ చాలామందికి ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్. ఎందుకంటే ద క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇది మనకి హైదరాబాద్ దగ్గర మనం వెళ్ళి చక్కగా గద్వాల్లో డైరెక్ట్గా వీవర్స్ దగ్గర కొనుక్కోవచ్చు. నేను ఇది సఖీలో కొన్నానండి. సఖీ సేల్ ఉంటే ఆఫర్లో ఇది సొసైటీ గద్వాల్ అన్నారు. క్వాలిటీ చాలా బాగుందండి నిజంగా. ఇది 18,000 చీర ఆఫర్లో 12,000కి వచ్చింది. ఆన్లైన్ కొన్నా నేను, బట్ క్వాలిటీ బాగుంది. సొసైటీ గద్వాల్ అన్నారు. సొసైటీ చీరలు అంటే కనుక కొంచెం మనకి తెలిసిపోతుందండి. సొసైటీ చీరల్లో క్వాలిటీ చాలా బాగుంటాయి. మీరు సొసైటీ శారీస్ అని అడిగితే వాళ్ళు చూపిస్తారు, కానీ డిజైన్స్ తక్కువ ఉంటాయి కానీ క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇది కూడా గద్వాల్ చీర అండి, ఎంత బాగుందో చూసారా. స్కై బ్లూకి రెడ్ బోర్డర్. ఈ గద్వాల్ చీరలు కొంతమంది అనుకుంటారు ఇది పెద్దవాళ్ళకే బాగుంటాయని. లేదండి, అది యూత్కి కూడా చాలా బాగుంటాయి. యూత్ ఎలా కట్టుకోవాలి అంటే మన బ్లౌజ్, మనం వేసుకునే బ్లౌజ్ కొంచెం రకరకాల ప్యాటర్న్స్ తోటి అలా వేసుకుంటే చీర మోడల్ మారిపోయినట్టు అనిపిస్తుంది, యూత్ఫుల్గా అనిపిస్తుంది చీర. ఇవి చాలా బాగుంటాయండి యాక్చువల్గా. క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ కలర్స్ చాలా. గద్వాల్లో స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. సో ఇది గద్వాల్ మై ఫేవరెట్ శారీ అన్నమాట. ఇది ఇంకో గద్వాల్ చీర అండి. దీనికి పార్సీ వర్క్. ఇది విజయ శారీస్ అని, అక్కడ రకరకాల చీరలకి రకరకాల డిజైన్స్ కుడుతున్నారు వాళ్ళు, చాలా బాగా చేస్తున్నారు. గద్వాల్ ప్లెయిన్ శారీ వాళ్ళ దగ్గర ఇలాగా చేసి అమ్ముతున్నారు అన్నమాట. ప్లెయిన్ శారీకి ఇలాగా పార్సీ వర్క్ చేసి అమ్ముతున్నారు. ఈ చీర కట్టుకున్నప్పుడు అందరూ అడిగారండి ఎక్కడ కొన్నావు అని. చాలా బాగుంది ఇది. ఈ ప్యాటర్న్ అయితే అసలు పార్సీ వర్క్ ప్యాటర్న్ ఈ విజయ శారీస్లో ఆవిడ చాలా అసలు బ్లౌజెస్ కానీ ఈ డిజైన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ అని ఒకటే కాదు రకరకాల అన్నమాట. పార్సీ వర్క్, ఇంకా అసలు నాకు చాలా కైండ్స్ ఆఫ్ వర్క్స్ అన్నమాట. కచ్ వర్క్లు ఇంకా ఏవేవో చేస్తున్నారు వాళ్ళు. ఈ శారీస్ మీద చాలా అందంగా ఉంటున్నాయి. సో ఇది కూడా అంత మరీ కాస్ట్లీ కాదండి, 14,000కి వచ్చింది. ఇది ప్యూర్ గద్వాల్, క్వాలిటీ కూడా తెలిసిపోతుంది, మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇది విజయ శారీస్లో కొన్నానండి. సో పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల్ అయింది. ఖాదీ సిల్క్. ఖాదీ అండి అసలు యాక్చువల్గా మనం నేను చెప్పాను కదా ఇందాక కంచిపట్టు చీరలకి మనం పట్టుపురుగుల్ని చంపేస్తున్నాము అని. సో అలాంటి ఫీలింగ్స్ ఉన్నవాళ్ళైతే అక్కడ ఖాదీ కొనుక్కోవడం బెస్ట్ అండి. అసలు మన గాంధీ గారు కూడా, ఇందిరాగాంధీ కూడా ఖాదీ సిల్క్ చీరలు కట్టేవారు. ఖాదీ అంటే ఇంకా ప్యూర్ ఖాదీ కాటన్ చీరలు అన్నమాట. ఖాదీ అంటే రాట్నాల మీద నేస్తారు, పొందూరు కాటన్ అని అలా ఉంటాయన్నమాట. సో ఈ ఖాదీ ఇవి ప్యూర్ కాటను, చాలా కూలింగ్గా చల్లగా అలా అనిపిస్తాయన్నమాట అవి కట్టుకుంటే. సో పొలిటీషియన్స్ కూడా ఖాదీ షర్ట్లు వేసుకుంటారు. సో అది ఖాదీ. జూట్ పట్టు. ఇది జూట్ పట్టు భలే వెరైటీగా ఉంటుందండి. సిల్క్ థ్రెడ్ మిస్ అవుతుంది, కానీ జూట్ అంటే నార, అంటే గోంగూర కాడల్లో జూట్ ఉంటుంది. అలా రకరకాల నారలు జూట్ తీసి ఆ జూట్ ఫైబర్ని సిల్క్ థ్రెడ్తో కలిపి చేస్తారు. దాని మూలన ఒక ప్యాటర్న్ చాలా బాగుంటుంది. అది జూట్ పట్టు కూడా కొనుక్కోండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఖాదీ కాటన్. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇందిరాగాంధీ గారు ఖాదీ కాటన్ శారీస్ కట్టుకునేవారని. తర్వాత నెక్స్ట్ పెన్ కలంకారీ. పెన్ కలంకారీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. కాళహస్తిలో మిల్క్లో బాయిల్ చేసే శారీస్, దాని మీద ఆర్టిస్టులు డ్రా చేస్తారు మహాభారతం అవి అని. సో అదే రాశాను. ఇట్ వాజ్ యూజ్డ్ టు పోర్ట్రే ద సీన్స్ ఫ్రమ్ ద సీక్రెట్ టెక్స్ట్ సచ్ యాజ్ మహాభారత్, రామాయణ అండ్ భాగవతం. వీటిలో ఓన్లీ న్యాచురల్ డైస్ ఆర్ ఆర్గానిక్ అన్నమాట. కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి సిల్క్ థ్రెడ్స్ వాడినా, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వాడినా అలర్జీస్ వస్తాయి. అలాంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ ద పెన్ కలంకారీ అన్నమాట. అవి వాళ్ళు అంటే ఇప్పుడు బీట్రూట్లోంచి ఆ కలర్ తీసి అలా ఆర్గానిక్ ప్లాంట్స్లోంచి, ఫ్రూట్స్లోంచి తీసిన కలర్సే వాడి తయారు చేస్తారు అనమాట.
ఆ డైస్. సో అందువల్ల ఈ పెన్ కలంకారీ శారీస్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, బట్ వర్త్ అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ తెలంగాణ. ఇంకా నెక్స్ట్ స్టేట్ వచ్చేసి తమిళనాడు అండి. మన ఫేవరెట్ శారీస్ అంటే మన ఫేవరెట్ ఇది అందరికీ తెలిసింది కంచిపట్టు చీరలు. సో కంచి ఎవరికైనా పెళ్లి సెటిల్ అయితే వెంటనే కంచి వెళ్తారు. ఆ కంచిలో షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటేనే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఈ తమిళనాడులో ఫేమస్ కంజీవరం సిల్క్. నేను చెప్పాను కదా, ప్యూర్ సిల్క్ శారీస్ మినిమం 10,000 అబవ్ ఉంటేనే అది ప్యూర్ కంచి శారీ అని గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ కమ్స్ విత్ ద కాస్ట్. నవేడేస్ ఎవ్వరూ కూడా మీకు ఆఫర్లో అయినా ఏమైనా కూడా 6,000కి పెద్ద కంచిపట్టు చీర ఇచ్చారండి. అది డెఫినెట్గా అలా ఇస్తున్నారంటే ఏదో ఉందని అర్థం, దాంట్లో ఏదో మిక్స్ అయిందనే అర్థం. సో మీరు కాస్ట్ పెడితేనే మీకు ప్యూర్ కంచిపట్టు చీర వస్తుంది. సో క్యూఆర్ కోడ్ పెట్టి చెక్ చేసుకోండి. దానిపైన సర్టిఫికేట్ బటర్ఫ్లై లోగో ఉన్న సర్టిఫైడ్ సిల్క్ సర్టిఫైడ్ దాన్ని ఒక పేపర్ ఇస్తున్నారు కదా, దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అది నిజంగా ఆ షాప్ పేరు చూపిస్తూ ఉంటే స్కాన్ చేసినప్పుడు అది ప్యూర్ కంచిపట్టు చీర అని అర్థం చేసుకోండి. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను బర్నింగ్ టెక్నిక్ అని. ఆ థ్రెడ్ బర్న్ చేస్తే కొంచెం వెంట్రుకలు కాలిన వాసన వస్తుంది, చేతికి ఏమీ అంటుకోదుట. సో అప్పుడు ప్యూర్ సిల్క్ వామ్ థ్రెడ్ అది అని అర్థం అన్నమాట. సో ఇది ప్యూర్ కంచి. నేను కట్టుకున్న చీరల్లాగే ఉంటాయి విత్ బిగ్ బార్డరు. తర్వాత మధ్యలో ఇలాగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ జరీ ఉండొచ్చు బుటాస్కి. సో ఈ ప్యాటర్న్లో ఉంటాయి. నెక్స్ట్ వనసింగారం కాటన్ అండి, వనసింగారం సిల్క్. ఇది చాలా బాగుంటుందండి. మీరు రంగవర్ష శారీస్ అని కొట్టి చూడండి, వాళ్ళ దగ్గర ఉంటాయి స్మాల్ యానిమల్ డిజైన్స్, అలా మంచి బ్యూటిఫుల్ స్మాల్ డిజైన్స్ తోటి ఉంటాయన్నమాట వనసింగారం అని. అది ఇంకా నేను కొనుక్కోలేదు, ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు కొనాలి. ఐ వాంట్ టు విజిట్ రంగవర్ష అన్నమాట. వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. వనసింగారం ఒకటి, శృంగిడి అని, అవన్నీ చెన్నై వాళ్ళ శారీస్ అన్నమాట. శృంగిడి శారీస్, కంచి కాటను, వనసింగారం, బనానా సిల్క్. బనానా సిల్క్ అంటే బనానా అంటే అరటి చెట్టు దూటలోంచి తీసిన థ్రెడ్ తోటి తీస్తారండి, చాలా బాగుంటాయి. అరటి దూటతోటి చీర అనమాట. ఇవన్నీ మల్మల్ కాటన్, లెనిన్, లైట్ వెయిట్ కంచి విత్ సింగిల్ వార్ప్ డబుల్ వార్ప్. లైట్ వెయిట్ అంటే ఇప్పుడు జనరేషన్ వీక్ అయిపోతుంటే వీళ్ళు కంచిపట్టు చీరలు కట్టుకోలేకపోతున్నారు కొంత యూత్. సో వాళ్ళ కోసం అని లైట్ వెయిట్ కావాలంటే ఇది మరీ మంచిదని చెప్పేసి వాళ్ళు చాలా లైట్ వెయిట్గా, ఇప్పుడు కంచి దాని ఒరిజినాలిటీ పోతుందేమో అని భయమేస్తుంది నాకైతే. సో చాలా లైట్ వెయిట్ శారీస్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సింగిల్ వార్ప్ డబుల్ వార్ప్ అని ఉంటుందండి. సింగిల్ వార్ప్ అంటే ఒక్క థ్రెడ్డే సిల్క్ వేస్తారు, అది సింగిల్ వార్ప్ శారీ అన్నమాట. అలా కాకుండా డబల్ థ్రెడ్ సిల్క్ వేస్తే కనుక వర్టికల్ అండ్ హారిజాంటల్లో వేస్తారు కదా మగ్గంలో, అలా వేసేటప్పుడు డబల్ సిల్క్ థ్రెడ్ వేస్తే కనుక డబుల్ వార్ప్ అంటారు. మనం ఎప్పుడు కూడా డబుల్ వార్పా కాదా అని అడిగి మరీ తెలుసుకుని కొనుక్కోవాలి కంచిపట్టు చీర కొనుక్కున్నప్పుడు. ఆ డబుల్ వార్ప్ అయితేనే బాగుంటుంది. ఓకే, కంచి విత్ డిజిటల్ ప్రింట్. ఈ కంచిపట్టు చీరల మీద ప్లెయిన్ చీర చేసేసి దానిపైన డిజిటల్ ప్రింట్స్. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయాక అన్ని డిజిటల్ ప్రింట్స్ వచ్చేసాయండి. ఏది కావాలంటే అది మనం ఈ పట్టు చీరల మీద మగ్గాల మీద కూడా వాళ్ళు డిజిటల్ ప్రింట్స్ డిజైన్స్ పెట్టేసి మగ్గాలకి చేస్తున్నారు. కంచిపట్టు చీరల్లో డిజిటల్ ప్రింట్స్ పెడుతున్నారు. అలాగే కంచిపట్టు చీరల మీద కలంకారీ ప్రింట్స్ కూడా వేస్తున్నారు. తర్వాత బాందిని వేస్తున్నారు. పిచ్వాయ్ అంటారు. పిచ్వాయ్ అంటే ఆవులు, అలాగా కామధేను అలా వేస్తారు కదా, ఆ ఆవులు ఆ డిజైన్ అంతా. తర్వాత పైథానీ డిజైన్ కూడా వేస్తున్నారు. ఇలాగ కంచిపట్టులో రకరకాల హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసాయండి. సో మీరు ఏది కావాలనుకున్నా కూడా మీకు కంచిలో కనిపిస్తుంది. మీరు వీవర్స్ని కస్టమైజ్ చేయమని అడిగితే కూడా మీ వెడ్డింగ్కి బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ నేము ఈ పళ్ళులో వచ్చేటి కూడా వేయించుకోవచ్చు. వీవర్స్ని అడిగితే వాళ్ళు వేస్తారు బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ నేమ్. తర్వాత ఈ చీర మ్యాచింగ్ పట్టుపంచే కూడా చేస్తున్నారు. ఇప్పుడు నేను సపోజ్ రెడ్ కలర్, ఈ కలర్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ చీర కట్టుకుంటే మా వారికి రెడ్ అండ్ బ్లూ పట్టుపంచి కూడా చేసి ఇస్తున్నారు. వాళ్ళు సెట్ లాగా అమ్ముతున్నారు. సో వాళ్ళకి కూడా మ్యాచింగ్ వచ్చేసాయన్నమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ కంచి అండి, ఐ మీన్ తమిళనాడు. ఓకే, ఇంతవరకు ఇప్పటికీ 3 స్టేట్స్ కవర్ చేశాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. సో ఎవ్రీ ఎపిసోడ్కి 3 స్టేట్స్ కవర్ చేస్తూ వాటి చీరను చూపిస్తాను. ఇప్పుడు ఇంకా ఈ ఎపిసోడ్లో కంచిపట్టు నా దగ్గర కొన్ని కంచిపట్టు చీరలు చూపించి ముగిస్తానండి.
నా దగ్గర అరౌండ్ 20 కంచిపట్టు చీరలు, అరౌండ్ 2 lakhs వర్త్ ఉన్న కంచిపట్టు చీరలు కొన్నానండి. ఇప్పటివరకు కలెక్ట్ చేశాను. ఇది చూసారా, బ్లూ విత్ రెడ్ బార్డర్, పింకిష్ బార్డర్లా ఉంది, చాలా బాగుంది ఇది. ఇది ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్, చూసారా, ఇది మంచి క్రీమ్ కలర్ మీద ఆరెంజ్ బార్డర్. వీటి ప్రైస్ ఏంటి? ఇవి ప్రైజెస్ జనరల్గా మినిమం 10,000. నేను ఎప్పుడు కొనుక్కున్నా మినిమం 10,000 లేకుండా కొనట్లేదు. సో 10 to 15, 20, 25, 10 to 25 రేంజ్లోనే ఉన్నాయి ఈ శారీస్ అని. ఇది పింక్. అండ్ ఇవన్నీ హైదరాబాద్లోనే ఉన్నావు? కానీ చీరలు హైదరాబాద్ కాదు. ఇది నేను కెనడా మైగ్రేట్ అయ్యేటప్పుడు 2003లో కంచి వెళ్ళి కంచి కామాక్షి దేవిని దర్శనం చేసుకుని షాప్కి వెళ్ళి కూర్చుంటే ఈ చీర చూడండి ఎంత బాగుందో. ప్యూర్ కంచి స్టోర్లో కొన్నాను. నేను జస్ట్ ఇలాగా ర్యాండమ్గా వెళ్ళాను ఒక స్టోర్కి. వాళ్ళు అమ్మే విధానం కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఎప్పుడు 2003లో. ఇది అరౌండ్ 3,000, 4,000కే కొన్ని. ఆ రోజుల్లో చాలా తక్కువ ఉన్నాయి కంచిపట్టు చీరలు వాల్యూ. అప్పుడు 4,000 అంటే ఇప్పుడు మినిమం 12,000 కింద లెక్కేసుకోవచ్చు. సో ఈ చీర వాళ్ళు ఏంటంటే గాజు బీరువాలు ఇలా పెట్టుంటాయండి. మండువా హౌస్లు ఉంటాయి వాళ్ళకి. మనం వెళ్ళి వెంటనే కింద చాపలు వేస్తారు, మ్యాట్స్ వేస్తారు, మ్యాట్స్ వేసి కూర్చోమంటారు. సాంబ్రాణి పెట్టి పొద్దున్నే వాళ్ళు చక్కగా పూజ చేసుకుని విభూతులమే పెట్టుకుని పంచులు కట్టుకుంటారు. వాంగమ్మ అంటూ లోపలికి తీసుకొచ్చి ఆ మ్యాట్ల మీద కూర్చోబెట్టి కంచిపట్టు చీరలు గాజు బీరువాలో తీసి అలా వాళ్ళు అలా చూపిస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరండి. నన్ను అడిగితే పెళ్ళిళ్ళుంటే బెటర్ గో టు కంచి. యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాట. ఎంత బాగుంటుందో అసలు. వాళ్ళు ఆ సాంబ్రాణి పొగ ఆ గాజు బీరువాల్లోంచి తీసి ఒక్కొక్క పట్టు చీర ఎంతో అమూల్యంగా చూపిస్తుంటే నాకు చాలా బాగా ముచ్చటేసింది. ఇది ఇప్పటికీ కూడా అలాగే ఉందండి. ఇది జస్ట్ నేను 2003లో కెనడా మైగ్రేట్ అయ్యేటప్పుడు కొన్నాను. ఇది ఒరిజినల్ కంచిపట్టు చీర, కంచిలో కొన్నది ఇది. ఇది మొన్న లైట్ వెయిట్ పట్టు అని కలర్స్ వాళ్ళ దగ్గర కొన్నానండి. ఇది చందానగర్లో కలర్స్ ఉంది కదా, వాళ్ళ దగ్గర 13,000 కొన్నాను. ఇది లెవెండర్ కలర్ ఫ్యాషన్ కదా. ఇది చాలా లైట్ వెయిట్. కానీ లైట్ వెయిట్ అంటారు కానీ ఐ డోంట్ సజెస్ట్ అండి. ఎందుకంటే రింకిల్స్ వచ్చేస్తున్నాయి. మరీ లైట్ వెయిట్ వలన రింకిల్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు మేబీ దే ఆర్ యూజింగ్ సింగిల్ వార్, అందువల్ల అది నిలబడదు అన్నమాట. ఇది నేను మిస్సమ్మలో కొన్నాను. ఆల్రెడీ దీని గురించి ఒక ఎపిసోడ్ కూడా చేశాను. కొంచెం హెవీగా ఉంది కానీ బట్ హిట్స్ వర్త్. ఇది మల్టీ కలర్స్ ఉంటాయన్నమాట. అంటే 3 play 4 play అంటారు. రకరకాల కలర్స్ ఈ డిజైన్లో వాడితే కనుక 3 రకాల కలర్స్ వాడితే దాన్ని 3 play అని అలా అంటారు. ఇవి కొంచెం కాస్ట్లీ బట్ కొంచెం హెవీగా ఉంది. కానీ ఇది 17,000 కొన్నాను. 35,000 చీర 17,000 కొన్నాను సేల్లో ఉంటే. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది నేను తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫంక్షన్లు జరుగుతాయి కదా, ఆ తానాలో ఈ ఇండియా నుంచి వచ్చి స్టోర్స్ పెడతారు. వాళ్ళ దగ్గర ఇది 12,000కి అరౌండ్ $200 USD కొన్నాను. 15,000కి అలాగా. ఎప్పుడు 2004 ఆ టైంలో ఎంబ్రాయిడరీ చేశారన్నమాట. చాలా బాగుంది వైట్ మీద. ఇంకా ఈ చీర టిపికల్ ఎల్లో శారీ అండి. ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే. చూసారా, ఇది చాలా అసలు వర్త్. ఇది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో కొన్నాను. ఇది చాలా చీప్గా వచ్చిందండి. అరౌండ్ 15,000 అలా వచ్చేసింది. ఇది కంచిపట్టు చీర. సో ఇలాగ నా దగ్గర ఒక అరౌండ్ 20 శారీస్ కంచిపట్టు చీరలు ఉన్నాయి. కొన్నే చూపించా దీంట్లో. ఓకేనండి, దట్ ఈస్ అబౌట్ కంచిపట్టు శారీస్ ఇన్ తమిళనాడు. సో ఇప్పటి వరకు 3 స్టేట్లు కవర్ చేశాను కదా. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో 3 స్టేట్లు కవర్ చేస్తాను. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ.